పహల్గాం మీద జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ మీద భారత్ చేస్తున్న ప్రతీకార దాడికి పూర్తి మద్దతు తెలుపుతున్నామని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి అన్నారు. 9 ఉగ్రవాద సంస్థలను మట్టి కరిపించిన భారత సైన్యానికి వెన్నుదన్నుగా ఉంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు తగిన గుణపాఠం చెప్పాని, ఇంకోసారి భారత్ జోలికి వస్తే పాకిస్తాన్ కి రూపురేఖలు ఉండవని హెచ్చరించారు. కృష్ణలంకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన తెలుగు జవాన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినందుకు తగిన గుణపాఠం చెప్పామని, ఇంకోసారి భారత్ జోలికి వస్తే పాకిస్తాన్ కి రూపురేఖలు ఉండవన్నారు. పాకిస్తాన్ ఎలాంటి దాడులు చేసినా తిప్పికొట్టగల దమ్ము ధైర్యం భారత్ కు ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ లో ప్రపంచ దేశాలు దగ్గరకు రానివ్వకూడదన్నారు. ఈ రోజు పహల్గాంలో జరిగినటువంటి మీద దాడిని ఖండిస్తూ మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల యొక్క సంస్థలు 9 సంస్థలకు పైగా 23 నిమిషాల్లో మట్టి కరిపించారు. అది భారతదేశం యొక్క ఘనత. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆర్మీ మన తెలుగు యువకుడు ఈ యుద్ధంలో మురళీనాయక్ మరణించడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నవేళలో ఎప్పుడు తోడుగా ఉండాలని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు కానివ్వండి, భారతదేశం ప్రజలు మొత్తం కూడా వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఉపాధి హామీ కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భారతదేశం యొక్క ఘనత కానీ చరిత్ర కానీ తీసుకుంటే పాకిస్తాన్ని తలుచుకుంటే 5 నిమిషాల్లో మట్టి పరిపించవచ్చు. అటువంటి సత్తా సైన్యం మన ఆర్మీకి ఉంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళంటే కవింపు చర్యలకు పాల్పడితే ఏం జరుగుతుందనో నిరూపించాము. ఇటువంటివి మళ్ళీ ఒకసారి పునరావృతం అయితే ప్రపంచ మ్యాప్లో భారతదేశంలో ప్రపంచ మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేస్తాము. పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు కానీ కవింపు చర్యలకు కానీ భయపడేది లేదు. వాళ్ళు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా తిప్పకొట్టే సత్తా మన ఇండియన్ ఆర్మీకి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మురళీనాయక్ గారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గత 7 రోజుల క్రితం అమాయకులైనటువంటి కాశ్మీర్లో టూరిస్టుల మీద దాడులు చేయడం జరిగింది. అదంతా మనకు తెలుసు. దానికి ప్రతిచర్యగా మన ఆడపేటలో పసుపు కుంకాలు తెరిచేసినటువంటి మస్కరుల ఆట కట్టించేందుకు మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం తీసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ ముష్కరులందరూ కూడా ఏర్పారడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మురళీనాయక్ అనే అతను అమరవీరుడు అవడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇండియన్ ఆర్మీకి సంఘీభావం తెలియజేస్తుంటూ భారత ప్రజలందరూ కూడా ఇండియన్ ఆర్మీకి తోడుంటామని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలియజేసుకుంటూ జై భారత్. జై భారతానికి 2 సార్లు యుద్ధమైంది. ఈ 2 సార్లలో కూడా ప్రపంచంలో సిగ్గుపడే విధంగా పాకిస్తాన్ చర్యలు ప్రపంచం మొత్తం చూశారు. దీంట్లో చావు దెబ్బ 2 సార్లు తిన్న పాకిస్తాన్కి బుద్ధి రాకుండా ఏదో కవ్వింపు చర్యల కింద భారతదేశం మీద ఉగ్రవాదులు దాడి చేయించి భారతదేశాన్ని ఏదో నాశనం చేయాలని రీతిలో ఈరోజు పాకిస్తాన్ వేసిన అడుగులకు మన భారత సైన్యం గట్టి జవాబిచ్చింది. ఈ సైన్య కార్యవాయిలో మన ఆంధ్రప్రదేశ్ చెందిన మురళీనాయక్ మరణించడానికి మేము ఎంతో చింతిస్తున్నాము. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ శాంతి తెలుపుతున్నాము. పుట్టపర్తి చెందిన మన ఆంధ్రాకు చెందిన ఆర్మీ జవాన్ మరి మురళీనాయక్ గారు మరి యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. మరి ఇండియన్ ఆర్మీ కూడా ఎంతో బలంగా ఉండబట్టి ఈరోజు పాకిస్తాన్ మీద పైచేయి చాదించడం జరుగుతుంది. మరి ఇండియన్ ఆర్మీ మొత్తం కూడా 2 మహిళలతో పాకిస్తాన్ మట్టి కనిపిస్తున్నారు. ఆ మహిళల తరఫున ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇండియా ఆర్మీకి సపోర్ట్గా ఉంటూ, అలాగే మా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి సపోర్ట్గా ఉండాలని చెప్పి మా కార్మికుల తరపు నుంచి కానీ, ఆ కుటుంబం ఎవరైతే మురళీనాయక్ కుటుంబానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం మా కార్మిక రంగం నుంచి. మరి ఆ కుటుంబానికి కేంద్ర గవర్నమెంట్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పి మనం చేసుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం.